రంగు రుచి ఆ చీకారం పొడి. అమరావతికి లైన్ క్లియర్ అయిపోయింది. రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది అమరావతి అని తేల్చి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు. కేంద్ర ప్రభుత్వం దీనికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ఇటీవల ఒక వారం 10 రోజులుగా ఈ ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లోనే సవరణ బిల్లు పెట్టబోతున్నారనే చర్చ జరిగింది. దానికి కౌంటర్ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఒక సవరణ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దాదాపుగా ఇంటర్నల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది. అలానే అమరావతిని రాజధానిగా నిర్ణయించడంతో పాటు అమరావతి పిన్ కోడ్, ఎస్టీడీ, ఐఎస్డి కోడ్లను కూడా శాశ్వతం చేయబోతుంది. ఇక మీదట భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ రాజధానిని మార్చాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా అది మారే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ అప్రూవల్ లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రస్తుతం కేంద్రం చట్టం చేయబోతోంది. కాబట్టి ఆల్రెడీ దీని గురించి మనం చాలా వీడియోలు చేసుకున్నాం. ఇక ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి విషయం పైన క్లారిటీ వచ్చేసింది. అధికారిక ఉత్తర్వులు వస్తే, అంటే బిల్లు పాస్ అయ్యి చట్టం అయిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంది, అసలు ఈ పిన్ కోడ్ గోల్ ఏంటి? అమరావతికి ఆల్రెడీ ఒక పిన్ కోడ్ ఉంది. ఇప్పుడు 522తో స్టార్ట్ అయ్యేటువంటి పిన్ కోడ్ అమరావతిలో ఉంది. ఏ గవర్నమెంట్ పోస్టులకి చూసినా కానీ మనం అమరావతిలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి పిన్ కోడ్ ఇది నడుస్తుంది 020. ఇప్పుడు వెలగపూడి సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి పిన్ కోడ్ కింద చెప్తున్నారు. ఇక మీదట అమరావతి రాజధాని అయినాక పిన్ కోడ్లో మార్పు రాబోతుంది. రాజధానికి ఒక ప్రత్యేకమైనటువంటి పిన్ కోడ్ ఉంటుందా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి అమరావతి కానీ ఏ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే వచ్చినటువంటి ప్రక్రియ కాదు. కానీ దేశాన్ని కొన్ని జోనల్ సిస్టమ్గా విభజిస్తూ, పిన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, పోస్టల్ ఇండెక్స్ నంబర్ అని చెప్పని అంటారు. పోస్టల్ సర్వీసులు సులభతరం చేసేటువంటి క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయం 1972 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఈ పిన్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో జిప్ పేరుతో దాన్ని అమలు చేస్తున్నారు. అంటే జోనల్ ఇండెక్స్ నంబర్స్ కింద దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర మాత్రం పిన్ కోడ్ అని చెప్తున్నారు. అసలు ఈ పిన్ కోడ్ విషయంలో ఉన్నటువంటి క్లారిఫికేషన్స్ ఒకసారి మనం చూద్దాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొన్న ఒక పోస్ట్ ఆఫీస్ ని కూడా ఓపెన్ చేశారు, జెన్జీ పోస్ట్ ఆఫీస్ అని చెప్తున్నారు. ఆ సందర్భంలో మరోసారి చెప్పారు అమరావతి రాజధాని అని. దీంతో పాటు ఒకసారి అసలు పిన్ కోడ్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. మనం దేశాన్ని ఇలా జోన్స్ గా విభజించి ఒక 5 జోన్లుగా విభజించారు. మొదటిది నార్త్ జోను, అందులో 1-2 సిరీస్ నడుస్తుంది. రెండోది వెస్ట్ జోను 3-4 సిరీస్ నడుస్తుంది. మూడోది సౌత్ జోను, ఇందులో 5-6 సిరీస్ నడుస్తుంది. నాలుగోది ఈస్ట్ జోను, ఇది 7-8 సిరీస్ నడుస్తుంది. అంటే ఆ జోన్స్లో వచ్చే రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ కోడ్, ఈ నంబర్స్ ద్వారానే పిన్ డిసైడ్ చేశారనమాట. ఇక ఆర్మీ పోస్టల్ సర్వీసెస్ కోసం ఒక స్పెషల్ జోన్ క్రియేట్ చేశారు. వాటికి మాత్రం 9 అనేటువంటి నంబర్ను వాడతారు. సో ఇప్పుడు మనం చూస్తే కనుక నార్త్ జోన్, అందుకే ఇక్కడ ఢిల్లీ నార్త్ జోన్లో ఉంది కాబట్టి ఢిల్లీ పిన్ కోడ్ వచ్చి 11 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యం. అలానే వెస్ట్ జోన్లో మనం చూస్తే ఇక్కడ 3-4 జోన్స్ ఉన్నాయి. ఇందులో గుజరాత్ స్టేట్ వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్రలో మేజర్ సిటీ ముంబై సిటీని మనం చూసినప్పుడు ముంబై పిన్ కోడ్ ఏ విధంగా ఉంటుంది అంటే మహారాష్ట్ర పిన్ కోడ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటుంది. ఇది మహారాష్ట్రలో 4 నుంచి 444 వరకు సిరీస్ నడుస్తుంది. ముంబై పిన్ కోడ్ జనరల్గా పిన్ కోడ్లో 6 డిజిట్స్ ఉంటాయన్న విషయం మనకు తెలుసు. ఇందులో మొదటి 3 డిజిట్స్ కూడా రీజియన్ని, అంటే ఈ నంబర్ ఏమో జోన్ని డిసైడ్ చేస్తే, ఈ 2 నంబర్లు రీజియన్ని డిసైడ్ చేస్తాయి, అందులో ఉన్నటువంటి ప్రాంతాన్ని డిసైడ్ చేస్తే, మిగతా 3 నంబర్లు ఆ పోస్టల్ సర్కిల్ ఏది ఉంటే అది డిసైడ్ చేస్తాయి అనమాట. సో ముంబై పోస్టులు ఏవైనా కానీ 400తో వెళ్తాయి. హైదరాబాద్ పోస్టులు ఏవైనా కానీ 500తో వెళ్తాయి. బెంగళూరు మళ్ళీ అందులో 560తో వెళ్తాయి. ఇట్లా రకరకాలుగా ఎందుకంటే కర్ణాటక కోడ్ డిసైడ్ చేయడమే 56 to 59. కానీ ఫస్ట్ 0తో ఏదైతే స్టార్ట్ అవుతుందో అది రాజధాని ప్రాంతం కింద డిసైడ్ చేశారు. అందుకనే హైదరాబాద్ పిన్ కోడ్, అంటే ఆంధ్రప్రదేశ్, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిందనే ఉంది. ఇప్పుడు జోనల్ పిన్ సిస్టమ్ కూడా అలానే ఉంది. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కోడింగ్ 50 నుంచి 53 వరకు స్టార్ట్ అవుతుంది. అంటే 50 నుంచి 53. హైదరాబాద్ లో ఉండేటువంటి పిన్ కోడ్లు అన్ని కూడా ఇది ఫస్ట్ రాజధాని ఏరియా కాబట్టి 0 ఉంటుంది, 0001తో ఇట్లా స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ లో ఉండేటువంటి జోన్స్. అదే ఇందులో సెకండ్ రీజన్, ఇది ఫస్ట్
స్టేట్ ని ఇండికేట్ చేస్తుంది, జోన్ ని ఇండికేట్ చేస్తుంది, నెక్స్ట్ రీజియన్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 1 వచ్చిన 2 వచ్చిన ఇటు విశాఖ ప్రాంతం, లేదంటే ఇటు విజయవాడ ప్రాంతం, తిరుపతి వస్తే అంటే రాయలసీమ ప్రాంతం వస్తే 3 ఇట్లాగా ఇండికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత చివరి 3 నంబర్స్ మళ్ళీ లోకల్ సర్కిల్స్, పోస్టల్ సర్కిల్స్ ఆధారంగా డిసైడ్ చేసేటువంటి నంబర్స్. కానీ ఫస్ట్ 3 నంబర్స్ మాత్రం జోన్ ని, రీజియన్ ని, డిస్ట్రిక్ట్ ని డిసైడ్ చేసేటువంటి నంబర్స్ కింద చెప్తారు. అందుకని చెప్పనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పిన్ కోడ్ సిస్టమ్ రాజధాని మారితే గనక ఇది 5652 సిరీస్ లో ఉంది కాబట్టి, ఈ 50 to 53 సిరీస్ లో ఉంది కాబట్టి, రాజధానికి జనరల్ గా 0 ప్రిఫరెన్స్ లో ఉంది కాబట్టి ఆ నంబరింగ్ సిస్టమ్ లో మారేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 500 వస్తుంది, ఇక్కడ 500 వస్తుంది. కాబట్టి ఇక్కడ దాన్ని ఏ విధంగా మాడిఫై చేస్తారు, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జోన్ విభజన ఎలా ఉంటుంది అనేది చట్టం కంప్లీట్ అంటే చట్టం అయిన తర్వాత పిన్ కోడ్ విభజనకి, అలానే ఎస్టీడీ కోడ్కి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉంది. చాలా మందికి తెలుసు ఎస్టీడీ అంటే ఢిల్లీ అంటే 11 అని చెప్పని వస్తుంది, అలానే ముంబై 22 వస్తుంది, చెన్నై 44 వస్తుంది, ఇట్లాగా హైదరాబాద్ 040 వస్తుంది. సో ఇట్లా ఒక జోనల్ సిస్టమ్ ద్వారా ఎస్టీడీ కోడ్స్ కూడా విభజించారు. వీటిపైన కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఒక 3 నెలలలో అమరావతికి సంబంధించినటువంటి ఈ పిన్ నంబర్ సిస్టమ్ మొత్తాన్ని, ఎస్టీడీ కోడ్ సిస్టమ్ మొత్తాన్ని, ఐఎస్డి కోడ్కి ఉండేటువంటి లింకేజ్ని కూడా కోడింగ్లో అంటే ఇంటర్నల్గా వాడేటువంటి నంబర్ సిస్టమ్ని ఒక రాజధాని స్టేటస్ ఇస్తూ అమరావతి ప్రాంతంలో రీడిఫైన్ చేయబోతున్నారు. వన్స్ కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులన్నిటికీ అంగీకరించింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా లీగల్గా ఉండేటువంటి అభ్యంతరాలతో క్లియరెన్స్ చేసుకుంది. వాటన్నిటినీ సమరైజ్ చేసి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించడానికి కేంద్రం సన్నద్ధమవుతుంది 2024 నుంచి. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014ను రిఫర్ చేస్తుంది. అదే చట్టంలో చెప్పినటువంటి సెక్షన్స్ ప్రకారం క్లియర్ గా 10 సంవత్సరాలు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ గా ఉంటుందని చెప్పని తేల్చి చెప్పారు. అంటే 2024తో ఈ జాయింట్ క్యాపిటల్, ఉమ్మడి రాజధాని అనేటువంటి అంశం కంప్లీట్ అయిపోయింది. అది మురిగిపోయినటువంటి అంశంగా మారింది, ఎందుకంటే రివైజ్ చేయలేదు కాబట్టి. అందుకని 2024 నుంచి రాజధాని ఏది అంటే ఈ మీమాంస 3 రాజధానుల చర్చ వచ్చింది కాబట్టి 2019-24 మధ్యన ఏది రాజధాని అనేటువంటి చర్చ నడుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరిత్రలో కూడా క్లియర్ గా 2024 వరకు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని హైదరాబాద్, 2024 తర్వాత నుంచి అమరావతి రాజధాని అని చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కేంద్ర హోంశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనికి భరోసా ఇచ్చినట్టుగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నారు. కాబట్టి అతి త్వరలోనే ఈ సవరణ బిల్లుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పార్లమెంటు గడప తాకబోతున్నాయి.